నమస్తే అండి. ఈ పద్ధతిలో కనుక మీరు పరమాన్నం చేసినా చల్లన్నాక కూడా సేమ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. పాలనేది విరిగిపోకుండా ఉంటాయన్నమాట. నేను ఒక కప్పు బియ్యం తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక కప్పు బియ్యానికి 4 కప్పుల పాలు, 2 కప్పుల వాటర్ తీసుకుంటే కరెక్ట్‌గా ఉంటుంది కన్సిస్టెన్సీ. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. పాలు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్‌ని కూడా దాంట్లోకి వేసేసి బియ్యంని లిడ్ పెట్టేసి సిమ్‌లోనే మెత్తగా కుక్ చేసుకోవాలి. ఈ లోపల పక్కన ప్యాన్ పెట్టుకొని గీ వేసుకొని గీలో క్యాష్యూస్, డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటాయి అవి వేసుకోవచ్చండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు బియ్యానికి 2 కప్పుల బెల్లం, ఒక అరకప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని థిక్ కన్సిస్టెన్సీ తీగ పాకం వచ్చేంత వరకు వీడియో క్లిప్లో నేను చూపిస్తున్నట్టుగా ముదురు పాకం వచ్చేంత వరకు కూడా పాకం పట్టుకొని మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాతకి ఒక చల్లారిన తర్వాతకి కొంచెం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ బెల్లం సిరప్ని యాడ్ చేయడం వల్ల పాలు అనేది తడపలు కట్టకుండా విరిగిపోకుండా పరమాన్నం అనేది సేమ్ కన్సిస్టెన్సీలో చల్లారిన తర్వాత కూడా ఉంటుంది. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. లైక్ అండ్ షేర్.